నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా, ఇండ్ల పట్టాల వంటి పథకాలతో ప్రజలకు మేలు చేశామన్నారు. ప్రచారాన్ని మీరు నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు తీసుకుపోయినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా 2 రోజుల సమయం ఉంది. అలాగే ఈ 2 రోజులు కూడా ప్రజల పక్షాన మా పోరాటాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు దీంతో పాటు మహిళలకు ఏదైతే పెన్షన్లు ఇస్తానో ఇవన్నీ మేము ఒక బాకీ కార్డు రూపకంగా ప్రజలకు తీసుకెళ్ళాం. మేము బ్రహ్మాండంగా ఈ మెసేజ్ ప్రజలకు తీసుకెళ్ళగలిగినామని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. హాస్పిటల్స్ వెళ్తే ఇక్కడ కేసీఆర్ గారి పుణ్యాన ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది. మెడికల్ కాలేజ్లోకి వెళ్తే ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రభుత్వ హాస్పిటల్లో కేసీఆర్ గారి హయాంలో చికిత్స. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి సిబ్బందికి అవసరమైన వస్తువులు కల్పించాలన్నారు. ఇక బ్యాలెట్ పేపర్ల తరలింపుకు సాయుధ బందోబస్తు తప్పనిసరన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా ఉండేలా సూచించారు. కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది? అయ్యా ఈ గడ్డీలకి వెళ్ళి బస్సు రాదు సార్. మీరు చూస్తలేరు, మీకు చూపిస్తారండి. ఏ సబ్జెక్ట్ ఇష్టం లక్ష్మి? చెప్పు. ఇదే తేడా, ఇది కూడా దే. మరి ఇంట్లో తేడా వేరేదేనండి. ఏ వేరే? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 11 వార్డులలో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని, సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. ఇక ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్లు అంతా కలిపి 13,632 మన టోటల్ ఓటర్స్. అందులో లేడీస్ వచ్చేసి అంటే ఫీమేల్ 6,960, మేల్ వచ్చేసి 6,671. సో వీళ్ళందరికీ కూడా మనం 11వ తారీఖు ఎల్లుండి మనం ఓటింగ్ జరపబోతున్నాం. ఆ విధంగానే రేపు నుంచి అంటే 10వ తారీఖు మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంపీడీఓ ఆఫీస్ కి మార్చడం జరిగింది ఇండోర్ స్టేడియం నుంచి. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మనం మెటీరియల్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది సెంటర్స్ కి, మన పోలింగ్ స్టేషన్స్ కి. సో దానికి సంబంధించి మనం జోనల్ ఆఫీసర్స్ ని కూడా వేయడం జరిగింది, 4 జోనల్ ఆఫీసర్స్. ఆ 4 జోనల్ ఆఫీసర్స్ కూడా మన ఆర్ఓస్ ఎట్లయితే ఉంటారో ప్రతి ఆర్ఓకు ప్రతి 3 వార్డులకు ఒక ఆర్ఓ ఉన్నట్టుగానే ఆ ప్రతి 3 వార్డులకు కూడా ఒక జోనల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మొత్తం ఓవరాల్ గా మేమందరం దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. వచ్చిన సిబ్బందికి మనం తగిన విధంగా సదుపాయాలు అనేది అరేంజ్ చేస్తున్నాం. అంటే ఈ పోలింగ్ ఆఫీసర్స్ కి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి ఏ విధమైన
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జడ్పీ హైస్కూల్ 6వ వార్డు పోలింగ్ కేంద్రాల్లో ఆయన ఓటు వేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తాండూరు రోడ్డు హెలీప్యాడ్ నుంచి పోలింగ్ కేంద్రానికి సీఎం రేవంత్ చేరుకుని అనంతరం హైదరాబాద్ కు తిరిగి బయలుదేరి కాసేపట్లో ఆయన శంషాబాద్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. రాజకీయాలు అయితే అట్లా అంటే మనకి ఇంత బలం ఉంది రాష్ట్రం. రాజకీయాలు అయితే అట్లా అంటే మనకి ఇంత బలం ఉంది రాష్ట్రం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒకవేళ సమయం దాటిపోయినా క్యూ లైన్ ఉంటే పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2981 వార్డులు డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బరిలో నిలిచిన 12,944 మంది అభ్యర్థుల భావితవ్యాన్ని 51,17,413 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఈరోజు మన షాద్నగర్ పట్టణంలోని దాదాపు 28 వార్డులకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం దాదాపు 350 మంది పోలీస్ ఫోర్స్తోని పోలింగ్ స్టేషన్ బందోబస్తు, లొకేషన్ బందోబస్తు, అదేవిధంగా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మనము బందోబస్తు నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా ప్రశాంతంగా సాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి విజయకృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్ల డీలిమిటేషన్ తో 243 అయ్యాయి. ఇక విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్లు 3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది. కార్మికులు 150 సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దాం, దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామంటూ నాచారం చౌరస్తాలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న అన్ని కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సదస్సులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, టీయూసీఐ, ఐఎఫ్టియు, బీఆర్ఎస్టీయు,
టీఎన్టీయూసీ సంఘాలు పాల్గొన్నాయి. ప్రచారం చేయాలనేదే ఈ సదస్సు యొక్క ఉద్దేశం కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. కార్మికులు 150 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని 4 కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. మొన్న బడ్జెట్లో కూడా చూసినాం, బడా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు 7 లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. చరిత్ర అంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు, చట్టాలు సాధించుకున్నారు. చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు. ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది. అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి. 12వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని, మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, దిగి వచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలీసు బందోబస్తు, నిఘా బృందాల పర్యవేక్షణ, వెబ్కాస్టింగ్ సౌకర్యం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పోలింగ్ సిబ్బందికి చెక్ లిస్ట్ ప్రకారం సామాగ్రి పంపిణీ వాహనాల ద్వారా కేంద్రాలకు తరలించారు. ఇక త్రాగునీరు, వైద్య సదుపాయాలు, వీల్ చైర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ఓకే, ఈ వేదిక నుంచి చెప్తున్నాను, నమ్మండి. ఓకే, ఫ్లాగ్స్ కొట్టడం కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మా అల్లుడిని మేము ఆస్ట్రేలియా పంపాలి, మా అత్తగారికి ఇది ఉంది, ప్రతి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకువస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేము. ఓకే, సో దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని తూచా తప్పకుండా పాటించండి. 20% 15% మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించాము. ఓకే, అండ్ మనం అట్ వన్ టైం నాట్ మోర్ దెన్ 3 voters. దయచేసి గమనించండి. ఎక్కువ మంది 5 PM వరకు మీ 100 మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఓట్ హక్కు వినియోగించాల్సిందే, అది తప్పదు. రాత్రి 9 అయినా 11 అయినా పర్వాలేదు. ఓకే, బట్ దయచేసి ఒక సమయంలో 3 కంటే ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు. నారాయణపేట జిల్లా 4 మున్సిపాలిటీలు మక్తల్, నారాయణపేట, కొస్గి, మద్దూరు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందన్న ఆకాంక్షతో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనను ఆగ్రహపూర్వకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, పోలీసులను గట్టి భద్రత, మౌలిక సదుపాయాలతో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందరం కూడా ఆల్మోస్ట్ 75% ఇండ్లకు, ప్రతి ఇంటికి కూడా తిరిగినాం. ఆ ప్రజల స్పందన చూస్తుంటే నిన్న కూడా లాస్ట్ డే, అరే ఎవరైతే బజార్లో ఉంటారో, రోడ్ల షాపుల్లో ఉంటారో, ఇండ్లలో లేరో వాళ్ళని కూడా కలుసుకునాలని చెప్పి నిన్న అన్ని షాపుల్లో కూడా తిరుగుతూ కూడా ప్రజల స్పందన మాత్రం చాలా బాగుంది. బీఆర్ఎస్కు ఎవరు చూసినా కూడా సార్ 2 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వమే బాగుండే, 2 ఏళ్ల నుంచి అసలు అభివృద్ధి అనేది శూన్యము, ఇవాళ వచ్చి 2 ఏళ్ళు ఏం చేయకుండా ఇవాళ వచ్చి మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి వేరే ఊర్లలో కూడా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరైతే మీకు సేవ చేస్తారో, ఇంతకుముందు మీకు ఎవరైతే సేవ చేసినరో అవన్నీ ఆలోచన చేసి మీకు ఎవరైతే మంచిగా సేవ చేస్తారో అటువంటి వాళ్ళకు ఓటు వేసి ఇవాళ నారాయణపేటలో ఉన్న 24 వార్డుల 24 బీఆర్ఎస్ క్యాండిడేట్లను మీరు గెలిపించండి, ఓటేసి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లే 70 ఏళ్ల సంది జరిగిన డెవలప్మెంటు గత 10 ఏళ్లలో జరిగింది. నాడు చేసిన అభివృద్ధి, నేటి ప్రచారం. రాజేంద్ర రెడ్డి గారు
ఆ ధోరణి మరింత మమ్మలను కార్యోన్ముఖులను చేసింది. తప్పకుండా డైరెక్ట్ చైర్మన్ కూర్చునే పరిస్థితి నారాయణపేటలో రాజేంద్ర గారి. జగిత్యాల జిల్లాలో బీజేపీ అభ్యర్థి మ్యానా మహేష్ 41వ వార్డు కౌన్సిలర్ గా గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం ఎటువంటి సేవకు సదా అందుబాటులో ఉంటానని, పేదల పెన్షన్లు సౌకర్యాలకై ప్రతి సంవత్సరంలో ముందుంటానని ఆయన గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. ఇక ప్రజలతో కాంటాక్ట్ ఉండి ఆదర్శవంతంగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించారు. కూడా నన్ను ఆదరించారు, ప్రచార పర్వంలో కూడా అభిమానించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఓటు రూపకంగా ఆ యొక్క ఆదరణ అభిమానాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను సమర్థిస్తూ కింది నుంచి వెళ్ళి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ మెంబర్ దాకా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రజలు ఆలోచించాలని, ప్రత్యేకంగా కృష్ణానగర్ లో మనం చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు కానీ సమస్యల పరిష్కారంలో మనకంటూ ఒక ఆలోచన విధానాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. దాన్ని రేపు ఓటు రూపకంగా ప్రత్యేకంగా నా మీద అభిమానం చూపి భారతీయ జనతా పార్టీకి 4వ నెంబరు సీరియల్ నెంబరు పువ్వు గుర్తుకు ఓటు వేసి మీ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా, అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా, వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా సమస్యల పరిష్కారం గురించి నాకు ఉండేటువంటి ఒక శైలి, పోరాటం చేసే తత్వం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం వంటి కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది, అధికారులు సక్రమంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయడం, భద్రతను కఠినంగా పరిశీలించడం ప్రారంభించారు. మళ్ళా తర్వాత కన్న తర్వాత కొంచెం ఇట్లా పైగా అందరం ఒకే దగ్గర మేడం యూ షేప్ లో చూడండి ప్లాస్టిక్ బాక్స్ బుల్టన్ లక్ష బ్రేక్ తీసుకుందా. Talking tree, kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని ఫన్ చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి
మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేరుతున్నారు. 22 వార్డుల కోసం 44 పోలింగ్ కేంద్రాలు, 220 అధికారులతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కలవకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 26,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇద్రేసం మున్సిపాలిటీ 6వ వార్డులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు అల్లర్లకు ప్రయత్నించారని పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఘటనలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజుకు గాయాలయ్యాయి. రామేశ్వరం బండ వీక సెక్షన్ కాలనీలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థి అంతిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు ఆరోపించారు. ప్రజల పాలన ఉంటా ఇక్కడ రౌడీ రాజకీయం ఇక్కడ నాకే ఇంత ఉందంటే కార్యక్రమం
నాకే ఇక్కడ సెక్యూరిటీ లేదు. నా కార్యకర్తల పరిస్థితి ఏంది రేపు? నాకు లీడర్ నేను నమ్ముకున్న వాళ్ళైనా ఉంటా. నేను క్యారెక్టర్ అంటే 4 సార్లు కుడతా, 5 సార్లు చూపెట్టాలి దెబ్బలు. అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలకు సేవ చేయడం మేము వస్తే రౌడీలకు సపోర్ట్ చేస్తున్నారు. రౌడీలకు సపోర్ట్ చేస్తున్నారు. రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం ట్రైసైకిళ్లు, ఓటర్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఓటర్ లిస్టులో పేర్లు చూసుకునేందుకు హెల్ప్ డెస్క్లు, BLOలను అందుబాటులో ఉంచారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ANMలతో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. స్పెషల్లీ మెదక్, రామాయంపేట, తూప్రా, నర్సాపూర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మరి పంచాయతీ ఎలక్షన్స్లో చాలా 90% మన జిల్లాలో నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. మరి ఈసారి 100% వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి సెలవు దినం అనేసి ఇంట్లో కూర్చోకుండా రాజ్యాంగం మనకి ఇచ్చిన బాధ్యతని మరి దేశానికి రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు విలువ అనేది ఒకటే ఉంటుంది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఇక్కడ పోలింగ్ బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరైతే రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి జాతీయ సార్వత్రిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 నూతన కార్మిక చట్టాలు కార్మిక హక్కులను కాలరాసేందుకే అని విమర్శించారు. ఫిబ్రవరి 11న 1000 స్తంభాల ఆలయం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సార్వత్రిక కార్మిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు వేతనం గురించి కానీ, ఆ ఫ్యాక్టరీలో లాభం వస్తే బోనస్ గురించి కానీ, PF గురించి కానీ మరి ఆ మేనేజ్మెంట్తోనే మాట్లాడుకునే హక్కు ఉండే. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా హక్కు కోల్పోతున్నది. ఒకవేళ మేనేజ్మెంట్ ఇనకుంటే లేబర్ కోర్టులు ఉండే, ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉండే, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయేది ఉండే. కానీ ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు లాభాలు వచ్చినా కూడా బోనస్ ఇవ్వలేకుండా, కార్మికులు హక్కుల కోసం అడిగితే వాళ్ళను ఐడెంటిఫైడ్ సిస్టమ్ ద్వారా ఏమాత్రం నోటీస్ ఇవ్వలేకుండా కూడా రద్దు చేసే హక్కు మరి యాజమాన్యానికి ఉంది. ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా మరి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలన్నీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నది తప్ప ఆ కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చే కార్మిక రంగానికి మాత్రము ఏ మాత్రం లాభసాటిగా లేదు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు ఆ ఫ్యాక్టరీలో లాభం వస్తే బోనస్ గురించి కానీ, PF గురించి కానీ మరి ఆ మేనేజ్మెంట్తోనే మాట్లాడుకునే హక్కు ఉండే. ఇప్పుడు జనగామ జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల పోలింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. మన ఓటు హక్కు పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. మన జనగామ జిల్లా రక్షించబడాలంటే, జనగామ జిల్లా అదేవిధంగా పట్టణాభివృద్ధి జరగాలంటే, జనగామ సుందరంగా
మారాలంటే ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జనగామ పట్టణ ప్రజలను కోరుతున్నాను. కలవకుర్తి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుంది. కలవకుర్తి మున్సిపాలిటీలోని 22 వార్డులకు ఉదయం 9 గంటల వరకు 12.04% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే ఆమనగల్ మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో ఉదయం 9 గంటల వరకు 11.42% ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. మొత్తం 1940 ఓట్లు పోలైనట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పోలీసు అవసరమైన ఏర్పాట్లు చేశారు. आधार कार्ड ये ఏంది వీళ్ళు आधार कार्ड ये ఏంది వీళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా 2 సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చౌటపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రింగారెడ్డిగూడెం గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నూతన ఓటర్లకు స్వాగతం పలుకుతూ దివ్యాంగులు, వృద్ధ ఓటర్లను కలెక్టర్ సన్మానించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆలేరు మున్సిపాలిటీలోని 2వ వార్డును ఆదర్శ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దినట్లుగా తెలిపారు. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవెంటివి తెలుగు న్యూస్.